తెలంగాణలో కూడా బాగా చర్చకు వస్తున్న అంశం ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీకి సంబంధించిన కేసు. అసలు ఈ కేసు ఏంటి, ఈ కేసు ఎక్కడ పుట్టింది, ఎలా ఇది బయటకు వచ్చింది, దీని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇదంతా ఒక పెద్ద హిస్టరీ ఉంది దీనికి. ఈ హిస్టరీని 2 వారాల క్రితం అసలు నిజానికి ఇది ఏదో సామెత చెప్పినట్టుగా ఏపీ పోలీస్ అధికారులు, ఏపీ ప్రభుత్వమే స్వయంగా, పోలీస్ అధికారులు లేదు, లేదు, ప్రభుత్వమే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఎవరినో సేవ్ చేయడం కోసం, ఎవరినో కాపాడడం కోసం, వాళ్ళ పరువు లేకపోతే వాళ్ళ దీనికో ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ అమ్మాయిని, జత్వానీ అనే ముంబై నటిని ముంబై వెళ్ళి మరీ ఎత్తుకొచ్చి కిడ్నాప్ చేసుకొచ్చి విజయవాడలో పెట్టి చిత్రహింసలకు గురి చేసి, వేధింపులకు గురి చేసి, ఆమెతో తప్పుడు కేసులు రాయించుకుని, ఆమె మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి, ముంబైలో ఎవరి మీదో, ఆమె గతంలో ఎవరి మీదో కేసు పెడితే ఆ కేసు విత్డ్రా చేయించే వరకు ఆమెను ఇక్కడ వేధించి, అది విత్డ్రా చేయించిన తర్వాత ఆమెని పంపించేసి ఆమె భయంతో ఇక్కడి నుంచి పారిపోయింది. ఇది అప్పుడు జరిగిన హిస్టరీ. ఇది ఎప్పుడు ఫిబ్రవరి 2 నుంచి మార్చి మధ్యలో జరిగిన ఒక తంతు. ఏపీ పోలీసులు ఒక 3 ఐపీఎస్ల దీంతో, ప్రభుత్వంలోని ఒక 2 పెద్ద మనుషుల దీంతో, వాళ్ళ సలహాలతో 3 ఐపీఎస్లు చెలరేగిపోయి కింది స్థాయి పోలీసుల్ని పంపించి చేసిన తతంగం. ఇదంతా ఒక పెద్ద కిడ్నాప్ స్టోరీ. ఈ కిడ్నాప్ స్టోరీ అప్పుడు జరిగింది. ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలియదు. ఇక ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, అందరూ ఎలక్షన్ హడావుడిలో పరిపోయారు. సరిగ్గా 2 వారాల క్రితం ఆ తీగ ఏబిఎన్కు దొరికింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి. 2 వారాల క్రితం మాకు దొరికిన తీగ లాగితే 3 రోజుల పాటు వరుస కథనాలు ప్రసారం చేస్తే డొంక కదిలింది. అప్పుడు ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము, ఏపీ పోలీసులు అది ఏంటిది ఇంత ఇదిగా ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్లో కథనాలు వస్తున్నాయని చెప్పి దాన్ని ఏం జరిగిందని ఆరాధిస్తే ఇది విషయం. అప్పుడు పోలీసులు దీన్ని కదిలి ప్రభుత్వము లాయర్లకు చెప్పి ఆ కేసు పెట్టించి ఆమెను అక్కడి నుంచి తీసుకురావడం, ముంబైకి నుంచి విజయవాడ తీసుకురావడం, ఆమెకు ఒక భరోసా, ధైర్యం కల్పించడం. కల్పించిన తర్వాత ఆమె చాలా భయపడుతూనే వచ్చింది. విజయవాడ రావడం కూడా, నాకు సెక్యూరిటీ లేదు అని చెబుతూనే విజయవాడ వచ్చింది. విజయవాడ వచ్చి ఇప్పుడు కేసు పెట్టి గడిచిన 3 రోజులుగా ఉండి కేసు పెట్టింది. ఇప్పుడు ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ చాలా పకడ్బందీగా చేశారు. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయి. అసలు ఈ కేసు ఇంకా డీప్గా ప్రోబ్ చేస్తే ఇంకెవరెవరు బయటకు వస్తారు అనేది ఒక అంశం. తర్వాత దీంట్లో ఆమె స్వయంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న దాంట్లో కొంతమంది పోలీసులతో పాటు 3 ఐపీఎస్ అధికారుల పేరు కూడా చెప్పింది. పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, కాంతిరాణా టాటా అప్పటి విజయవాడ కమిషనర్, అండ్ విశాల్ గున్ని అప్పటి ఎస్పీ. ఈ 3 దీంట్లో నన్ను బలవంతంగా తీసుకొచ్చి హింసించారు, వేధించారు అని చెప్పి ఆమె చాలా డీటెయిల్డ్ కంప్లైంట్ పోలీస్కి ఇచ్చారు. పోలీస్ ఇప్పుడు దాన్ని దర్యాప్తు ప్రారంభించడమే కాదు, ఎఫ్ఐఆర్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 3 ఐపీఎస్లకు సంబంధించి చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి కూడా డీజీపీ గారు ఫైల్ పంపించారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు ఈ 3 ఐపీఎస్ల మీద ఈ కేసులో చర్యలు తీసుకోవడానికి. మరి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఐపీఎస్లు కాబట్టి ఏమైనా డిఓపిటీ నుంచి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకోవడం ఇటువంటివి ఏమైనా ఉంటాయా, అది పోలీసు ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళు జరిగిపోతాయి. అయితే ఈ 3కి మాత్రం చాలా కఠినమైన చర్యలు ఎదుర్కోక తప్పదు అనేది చాలామంది చెప్తున్నమాట. అది ఉద్యోగం పోవడమో లేకపోతే సస్పెండ్ అవ్వడం మాత్రమే కాదు, ఇది జైలుకు పంపించే వ్యవహారం కూడా ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఒక మహిళని చట్టానికి తెలియకుండా దొంగతనంగా ఎత్తుకొచ్చి వేధించి ప్రైవేట్ గెస్ట్ హౌజుల్లో బంధించి అరెస్టు చూపించకుండా, మ్యాజిస్ట్రేట్ ముందు చూపించకుండా కొన్నాళ్ల పాటు చేసిన ఈ పనులన్నీ కూడా పెద్ద వివాదం నడుస్తోంది. సో ఇదంతా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి
లాగిన తీగతో కదిలిన డొంక. దెర్ ఈజ్ నో డిస్ప్యూట్. సో ఇది ఈ కేసు. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎలా జరగబోతోంది, ఏం జరగబోతోంది, దర్యాప్తు ఎలా ఉంటుంది, తర్వాత కొంతమంది కింది స్థాయి పోలీసులు అంటే ఒక ఏసీపీ, ఒక సిఐ, నాకు తెలిసి ఒక 2 ఎస్ఐలు, మరి కొంతమంది ఎవరినైతే ముంబై తీసుకెళ్లారో వాళ్ళు పేర్లు చెప్పడం లేదు, కానీ వీళ్ళు ఆల్రెడీ అప్రూవల్స్గా మారిపోయారు. వీళ్ళు ఆల్రెడీ అప్రూవల్స్గా మారిపోయి ఎవరు తమతో ఈ పని చేయించారు అనే దాని విషయంలో ఈ 3 ఐపీఎస్ల పేర్లే చెప్పారనేది కీలకమైన సమాచారం. ఆ 3 చెబితేనే, చెప్పడమే కాదు, వాళ్ళందరూ ఒకసారి సమావేశపరిచి మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలని మాకు సరైన సూచనలు సలహాలు ఇస్తేనే మమ్మల్ని వెళ్ళమంటే వెళ్ళాం. మేము పోలీసు బాసెస్ కాబట్టి మేము వెళ్ళక తప్పలేదు అని వాళ్ళ పేర్లే చెప్పినట్టుగా ఇంటర్నల్ సమాచారం. సో ఈ పరిస్థితుల్లో ఏపీ మహిళా కమిషన్ వైపు నుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి గారు మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆవిడేమంటారంటే, మాకేం పని చర్యలు తీసుకోవడానికి, ఆవిడ ఈ రాష్ట్ర మహిళ కాదు, మహారాష్ట్రకు చెందిన మహిళ, పైగా ఆవిడే మాకు వచ్చే కంప్లైంట్ చేయలేదు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎవరన్నా ఇబ్బంది అయితే, పిల్లలకు ఏమైనా ఇబ్బంది అయితే మేము చర్యలు తీసుకుంటాం, కానీ మహారాష్ట్రకు చెందిన మహిళ మీద మేమెందుకు స్పందిస్తాం, మాకేంటి అవసరం, సుమోటోగా తీసుకోవాలన్నా కూడా ఈ రాష్ట్ర మహిళ అయితే మేము సుమోటోగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఆవిడ చెప్తున్నమాట. మరి ఆవిడ నిజంగానే అలాగని అలా ఫిక్స్ అయిపోయి చెప్తున్నారా, లేకపోతే ఆవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆవిడకి ఆ పదవి వచ్చింది, బహుశా మరి అట్లా ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెప్తున్నారా అనేది నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్ అంతా జరిగింది విజయవాడ నడిబొడ్డున, చేసింది ఏపీ పోలీసులు. ఆవిడొచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే అసలు ఆవిడకి దారుణమైన విషయం ఏంటంటే, కొన్ని అంటే చెప్పుకోలేని వీటికి కూడా వాళ్ళు అనుమతించాల, వాళ్ళ నిర్బంధంలో ఉన్నప్పుడు. గట్టిగా చెప్పాలి అంటే ఆవిడ నా ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, పీరియడ్స్ టైంలో ప్యాడ్స్కి కూడా అనుమతించలేదు. ఇదంతా జరిగింది విజయవాడ కమిషనరేట్లో, లేకపోతే ఇదే పవర్ హౌస్ ఉంది కదా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో అన్ని రోజుల నుంచితే ఆ అమ్మాయిని అంత దారుణంగా హింసించారు. విజయవాడ నడిబోటు జరిగితే ఏపీ మహిళా కమిషన్ తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి? అమ్మాయి వచ్చి కేసు పెట్టాలంటే అమ్మాయి వచ్చి ఎక్కడ కంప్లైంట్ ఇస్తుంది మీకు? అసలు ఆమె బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయిపోయిన తర్వాత తరిమేశారు ఇక్కడ నుంచి, భయపడి పారిపోయింది. ఎప్పుడు బయటపడతారా దేవుడా అనే బిక్కు అంటూ పారిపోయింది. అలాంటి దాన్ని పాజిటివ్గా తీసుకుని ఏమైనా చేయగలిగితే చేయాలి, లేదంటే సైలెంట్గా ఉంటే అయిపోద్దేమో మై ఒపీనియన్. మరి ఆవిడ కమిషన్ చైర్పర్సన్ విజయ వెంకటలక్ష్మి గారు ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు, కానీ బట్ అందులో కొంత హ్యుమానిటీ కొరవడిందేమో అనేది అందరూ మాట్లాడుకుంటున్నమాట. మహిళా కమిషన్ అయ్యుండి ఒక మహిళ విషయంలో అట్లా మాట్లాడడం అనేది కొంచెం హ్యుమానిటీ లేదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అది ఒక వివాదాస్పదంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఓవరాల్గా ఈ విషయంలో